వరంగల్ జిల్లాలో మామునూరు విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి భూసేకరణ వేగంగా జరుగుతోంది. వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన ఇటీవల జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశం నిర్వహించారు. ఖిల్లా వరంగల్ మండలంలోని ఎయిర్పోర్ట్ నిర్మాణంలో గాడిపల్లి ప్రాంతంలో వ్యవసాయేతర భూమిని కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లింపుపై భూ యజమానులతో చర్చించారు. భూములు, ప్లాట్లు కోల్పోతున్న 50 మంది యజమానులకు చదరపు గజానికి 4,887 రూపాయలు ధరను నిర్ణయించారు. 220 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. సంప్రదింపుల కమిటీ అంగీకారం మేరకు ఎకరానికి ₹1,20,00,000 పరిహారంగా నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విమానాశ్రయ నిర్మాణానికి భూ యజమానులు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు. తెలంగాణ ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లాలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. గత ప్రభుత్వం తన సొంత ప్రయోజనాల కోసం రెవెన్యూ వ్యవస్థను దుర్వినియోగం చేసిందని, రైతులను చట్టపరమైన చిక్కులోకి నెట్టిందని విమర్శించారు. భూభారతి చట్టం వల్ల క్షేత్రస్థాయిలో భూ సమస్యలను పరిష్కరించడం సులభతరం అవుతుందని మంత్రి తెలిపారు. మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్ కృషి సంకల్ప అభియాన్ యాత్ర జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కొనసాగుతోంది. అబినాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. జిల్లాలోని నర్సంపేట డివిజన్ రైతులు 1 నెల ఆలస్యంగా వరి పంట సాగు చేస్తున్నారని తెలిపారు. 1 నెల ముందుగా వరి నాట్లు వేయాలని రైతులకు సూచించారు. ముఖ్యంగా నీటి వనరులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వరి సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని, అలాగే సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు అనుసరించాలని సూచించారు. సమగ్ర వ్యవసాయ విధానం ద్వారా అధిక లాభాలు సాధించవచ్చునని తెలిపారు. రైతులు వ్యవసాయంతో పాటు పశు పోషణ, చేపల పెంపకం వంటి అనుబంధ రంగాల్లో కూడా కృషి చేయాలని కోరారు. రైతు ముంగిట్లో అనే కార్యక్రమంలో శాస్త్రవేత్తల సలహాలను అనుసరిస్తే అధిక దిగుబడిని సాధించవచ్చని కూడా జిల్లా కలెక్టర్ సూచించారు. కాకతీయ మెగా టెక్స్టైల్ ఇండస్ట్రియల్ పార్క్లో భూములు కోల్పోయిన రైతుల సమస్యలపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి జిల్లా అధికార యంత్రాంగంతో సమీక్ష నిర్వహించారు. ఇటీవల కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో భూములు కోల్పోయిన వారికి ఇచ్చే రాజీవ్ గాంధీ టౌన్షిప్ నిర్మాణం గురించి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి, ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి తదితరులతో పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పరకాల ఎమ్మెల్యే మాట్లాడుతూ గీసుకొండ, సంగెం మండలాల్లో భూములు కోల్పోయిన 863 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. మాల్దీవుల నుంచి వచ్చిన 30 మంది సభ్యుల బృందం జిల్లాలో అమలవుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాల కార్యకలాపాల తీరును క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. మాల్దీవులో చెందిన అకౌంట్స్ ఆఫీసర్లు, ఆడిటర్లు, నగర కౌన్సిలర్తో కూడిన అధికారిక బృందం క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం జిల్లాలోని జెడ్పీటీసీ కార్యాలయం, డిఆర్డీఓ కార్యాలయం, గీసుకొండ, వర్ధనపేట మండలాల్లో 3 రోజుల పాటు పర్యటించారు. అక్కడి పరిపాలన, ఆడిటింగ్ నిర్వహణను అధ్యయనం చేశారు. అర్హులైన పేదలందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. చెన్నారావుపేట, ఖానాపూర్, దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట మండలాల్లో అర్హులైన వారికి సొంతింటి కల నెరవేరుతుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా వాగ్దానం చేశారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో బయో మెథనైజేషన్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ ప్రతినిధులతో బయో మెథనైజేషన్ ప్లాంట్ ఏర్పాటు గురించి సమావేశం నిర్వహించారు. దీనిలో ప్లాంటు ఏర్పాటుకు చేపట్టాల్సిన అధ్యయనంతో పాటు అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించారు. జిల్లాలో భూభారతి రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి. రైతులు ఈ సదస్సులలో వారి భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి అధికారులకు దరఖాస్తులను ఇస్తున్నారు. ఈ నెల 20వ తేదీ వరకు వరంగల్ జిల్లాలోని వర్ధనపేట మండలం మినహాయించి మిగిలిన అన్ని మండలాల్లోనూ భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు.